గా ఒక పొలిటికల్ ఇంటెన్షనల్ మూమెంట్ తప్పించి మరొకటి కనిపించట్లేదు. అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ కుటుంబాలు మన చేతుల్లో ఉంటే భూమి ఇచ్చేసేసి, లేదా ఆ ప్రాంతం మీద మనం పెట్టేటటువంటి చట్టం ద్వారా మన చేతుల్లో ఉంటే రేపు జగన్ వస్తే పొరపాటును కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెయ్యడు. ఆల్రెడీ క్రిందటిసారి అతని దెబ్బ రుచి చూశారు కాబట్టి వాళ్ళందరూ పొరపాటును కూడా జగన్ కోటేయకూడదు. తద్వారా మనకు ఒక ఓట్ బ్యాంక్ ఫిక్స్ చేసుకునేటటువంటి ఎత్తుగడది. ఎందుకు అంటే బేసిక్గా ఇప్పుడున్నటువంటి భూమి ప్రభుత్వ భూమితో కూడా కలిపితే 50,000 ఎకరాల దాకా ఉంది. అది కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు. ఎక్కడి నుంచి తెస్తామంటున్నాం? కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. 1,00,000 కోట్ల విలువైన రోడ్లు వేస్తున్నారు. 1,00,000 కోట్లు రోడ్లకు అవుతుంది, కేంద్రం వేస్తుంది. అదే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఇవన్నీ కూడా ప్లస్ ఆ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు ఇవి కేంద్రం వేస్తుంది. 1,00,000 కోట్ల రూపాయలు దగ్గరగా స్పెండ్ చేస్తుంది కేంద్రం. కాబట్టి ప్రాథమిక మౌలిక సదుపాయం లభిస్తోంది. ఓ రోడ్డు కనెక్టివిటీ అన్నటువంటిది, లైక్ కృష్ణా నది మీద నుంచి బ్యారేజీ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఈవెన్ ఇప్పుడు ఆ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇది కూడా దీంట్లో నుంచి వెళ్ళేటట్టు కావచ్చు. ఇవన్నీ కూడా ఇక